సో ఇప్పటికీ తిరగడం ఎందుకు ఎంత జరుగుతూ ఉంది? యాక్చువల్ గా చూస్తే ఈ పాటికి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాల్సిందేనండి. ఉమ్, మరి వ్యవస్థలో ఉన్న లోపాలని బాగా అప్పు- వీళ్ళందరూ బాగా పునికి పుచ్చుకొని వాటన్నిటి మీద విపరీతమైన కృషి చేస్తారు. ఉమ్, అంటే చెయ్యవలసిన పనులు ఏమున్నాయో అవి వీళ్ళు ఖచ్చితంగానే చేసుకుంటారు. కానీ అక్కడ రక్తపు మరకలు తొడవకూడదనో, ఉమ్, లేకపోతే ఈ అనుమానాస్పదంగా మృతి చెందాడు కాబట్టి ఇక్కడ ఎవిడెన్సెస్ ని వేటిని ఇక్కడ డిస్ట్రాయ్ చేయకుండా, అంటే శవాన్ని కుట్లేపిచ్చే పరిస్థితులు కూడా తీసుకుని రాకుండా చూడాలనే సంగతి మాత్రం మాకు తెలియదని నిక్కచ్చిగా అబద్ధం చెబుతారు. కుట్లేసిన దాని డాక్టర్ ద్వారానే కూడా చనిపోయాడు. అర్థమైపోతుంది. ఏంటండి? కుట్లేసిన డాక్టర్ కూడా చనిపోయినట్టున్నారు కదా? కుట్లు వేసిన డాక్టర్ చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి కారు తోలిన డ్రైవర్ చనిపోయాడు, వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతి జరిగింది, అతని మీద స్లో పాయిజన్ చేశారనే ఒక అపవాదం ఇప్పుడు ఉంది. పూడ్చిపెట్టిన శవాన్ని మళ్ళీ తీసి పోస్ట్ మార్టం చేస్తే పరిస్థితులు ఉన్నాయి. రామ్ సింగ్ విచారణాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసులు పెట్టించిన పరిస్థితిని మనం చూసాం. చంపేస్తామన్నారు, ఆయన పైన కూడా బాంబులు వేస్తామన్నారు వెహికల్ పైన. మొన్నటికి మొన్న ఒక అబ్బాయి కూడా చనిపోయారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి బంధువు. అవునండి, ఒక ఈయన చనిపోయాడు. దీంతో పాటుగా అభిషేక్ అవునండి, అభిషేక్ రెడ్డి రైట్. దస్తగిరి వేరే కేసులో అరెస్ట్ అయ్యి ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉంటే, కడప సెంట్రల్ జైలుకి ఆల్రెడీ ఒక డాక్టర్ ఉంటారు. వాళ్ళు మరి వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఏదైనా చూడాలి అని అనుకుంటే ముందుగా ఆ డాక్టర్ చేత ఈ ప్రాథమికంగా ఉన్నవి చేపిస్తారు. ఏదన్నా తేడా ఉంది అని అనుకుంటే మరి పెద్ద హాస్పిటల్స్, కిమ్స్, ఇంకా వేరే వేరే వాటికి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అలా కాదని బయట నుంచి ఒక డాక్టర్ని తీసుకొచ్చి దస్తగిరి దగ్గరకు పంపించి ఆయన్ని బెదిరించే ప్రయత్నం చేయటం, దానికి మరి జైలు అధికారులే సహకరించటం, మరి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి చేత సునీత మీద కావచ్చు, ఆవిడ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద కావచ్చు, మరి రామ్ సింగ్ మీద కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు పెట్టించటం, ఈ కేసులు వీటన్నిటి వెనకున్న పోలీసు అధికారులు ఎవరున్నారనేది ఇప్పుడు కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిగ్గు తేల్చి ఆ నివేదికను మళ్ళీ కోర్టుకు కూడా సమర్పించటం. అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మనందరికి అది తెలియని కూడా తెలియదు. రిలీజ్ అయ్యారు ఆయన అప్పుడే. ఇదిగో అరెస్టు, అదిగో బెయిల్. బెయిల్ దానికి ఆయనకి A8 అనే ఒక పట్టం కట్టి ఆ తర్వాత కోర్టులో అఫిడవిట్ వేస్తే మీడియా ఆశ్చర్యపోవటం జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చున్నాడా అని. ఆ తర్వాత ఆయనకు వచ్చిన బెయిల్ సంగతి వీటన్నిటిని కూడా మనం చూసాం. మీడియా ట్రయల్ చేస్తోంది అని మరి అప్పట్లో జడ్జి గారు ఆ జడ్జిమెంట్ లో కూడా రాశారు. ఫలానా ఛానల్స్ అని కొన్ని ఛానల్స్ ని కూడా ఉదాహరించి మరి వీటన్నిటితోటి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతా ఉందండి అవినాష్ రెడ్డి ఎంత ప్రభావం చూపిస్తున్నాడు అనేది. అయినా కూడా ఇంకా ఎంత ఎంత నిందితుడైనా కూడా ఆయనకు కూడా కొన్ని చట్టాలు, హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా పోరాడుకునే అవకాశం ఇవ్వాలి. కాబట్టి కోర్టు అవకాశం ఇస్తుంటే దాంట్లో ఇక ఎనలేని డ్రాగ్నెస్ మొత్తాన్ని వీళ్ళు వాంటెడ్ గా క్రియేట్ చేస్తారు. ఒక అఫిడవిట్ వేశారు అని అంటే వెంటనే నిందితులుగా ఉన్న ఇప్పుడు ప్రభుత్వం వేసిందండి, దాన్ని వెంటనే వీళ్ళకి కూడా ఒక కాపీ ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత 2 రోజులు పట్టదండి ఆ లాయర్ కి మళ్ళీ దాని మీద మళ్ళీ సమాధానం చెప్పడానికి. అయినా కూడా దానికి ఒక వాయిదా అడుగుతారు. ఈ విషయం మనం చంద్రబాబు నాయుడు గారి బెయిల్ అంశంలో కూడా చూడాలి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 53 రోజులు అలాగే నెట్టి పెట్టడానికి అసలు ఈ బెయిలే పెద్ద నిదర్శనం. ఆ బెయిల్ మీద జరిగే వాదనలో కోర్టుకు అటెండ్ గారు, పర్సనల్ కారణాలు చెబుతాడు. అప్పుడు ఏఏజీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్నెన్నో కారణాలు చెప్పి ఒకరోజు కోర్టుకు రాడు, ఒకరోజు అఫిడవిట్ తీసుకొని రాడు, ఒకరోజు 10 రూపాయల నోటు తీసుకొని వచ్చి హవాలా జరిగిన దానికి కట్టుకథలు చెబుతాడు. ఇలాంటివన్నీ చేసి డ్రాగ్ చేస్తానే ఉంటారు. ఇదంతా వ్యవస్థలో ఉన్న ఓ చిన్నపాటి లోపం అని అనుకోవాలి. యాక్చువల్గా లోపం కాదు, ఇది వెసులుబాటు. దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారనంటే వీళ్ళు ఎంత పెద్ద నిందితుల్లో మనకి బాహ్య ప్రపంచానికి అర్థమైపోతోంది. దీంతో పాటుగా ఆ రోజున అజయ్ కల్లాం ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెల్లవారుజామునే వీళ్ళందరికీ చిన్నాయన నోమోర్ అనే విషయం చెప్పిన సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు. కోర్స్ ఆ తర్వాత నన్ను మా ఇంటికి వచ్చి కాఫీ తాగిపోయారు అని అంటే సిబిఐ వాళ్ళకి మరి ఆయన ఇంట్లో తప్ప కాఫీ ఆడ దొరకదా? ఆయన ఇంటికి కాఫీ తాగడానికి వస్తారా? వాంగ్మూలం ఇచ్చి ఆయన తప్పించుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈయన మీద ఏం ప్రయోగిస్తాడో అదొక భయం వాళ్ళకి. అందుకని జరిగింది బాహ్య